ములుగులో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. గాంధీ విగ్రహం వద్ద నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపులకు సామాన్య ప్రజలు ప్రాణాలు వదులుతున్నారని ఆందోళన చేపట్టారు. నిర్బంధాలు, అరెస్టుల మధ్య పెద్ది సుదర్శన్ అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్నారు. జై తెలంగాణ సందడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రైట్, మనం విజువల్స్ చూస్తూనే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి నిరసన ఇది ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం కావాలని చెప్పి బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నట్టు కూడా గాంధీ విగ్రహం వద్ద నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించిన విజువల్స్ మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి అదేవిధంగా ఆయన అనుచరులు కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి, వారి ప్రధాన డిమాండ్ ఏంటి? ములుగులో మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్ట్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఈ రోజు నిరసనలకు ఏ రాజకీయ పార్టీలకు అనుమతి లేదు. ముందస్తు అనుమతి తీసుకున్న వారికే ఈ యొక్క అవకాశం అని, ఇలాంటి ఆందోళన నిరసనలకు ఈ యొక్క పోలీస్ యాక్ట్ వ్యతిరేకమని ఈ రోజు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరు ఎలాంటి ఆందోళన చేయకూడదంటూ కూడా అటు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వేధింపులకు ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అతన్ని బెదిరింపులకు గురి చేయడంతో ఆయన మనస్తాపం చెంది రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటనపై ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రజా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు అక్కడ ములుగు జిల్లాల వాజేడులో ఇద్దరు మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో మంత్రుల పర్యటన వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్తున్నారు. కానీ ఇది ప్రజా వ్యతిరేక విధానాలు అంటూ కూడా ఈ రోజు అన్ని నిర్బంధాలు, అరెస్టుల మధ్య కూడా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ములుగు నగరానికి చేరుకొని ములుగు నగర కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమం చేపడుతున్నాడు. ఇటు ఒకవైపు అధికార పార్టీ వేధింపులు, మరోవైపు ఇటు పోలీసుల నిర్బంధాలను వెంటనే ఆపివేయాలంటూ కూడా నినాదాలు చేస్తూ గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అక్కడికి ఒక్కొక్కరుగా భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మంత్రుల పర్యటన, అటు బీఆర్ఎస్ నేతల నిరసన, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చలో ములుగు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య బాహాబాహి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇటు ఇరు పార్టీలను అయితే ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నేతలు రోడ్డుపైకి వచ్చి గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇటు ఇప్పటికైనా ములుగు జిల్లాలో ప్రజా స్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి, కానీ ఇటు ప్రజలను వేధిస్తూ అక్రమ అరెస్టులు చేయకూడదంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అక్కడ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిరసనను ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది అక్కడ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మన స్క్రీన్ లో విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి నిరసన, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కూడా నిరసనలో పార్టిసిపేట్ చేశారు. కావాలనే ప్రభుత్వం ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.